హలో ఆల్. కాగ్నిజెంట్ నుంచి ఫ్రెషర్స్‌కి ఆఫ్ క్యాంపస్ హైరింగ్ స్టార్ట్ అయింది. ఈ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫర్ డిజిటల్ వర్క్ ప్లస్ ప్రాక్టీస్ అంటే సర్వీస్ డెస్క్ రోల్. ఇఫ్ యూ ఆర్ కంప్లీటెడ్ యువర్ 3 ఇయర్స్ డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ. బీఎస్సీ ఆల్సో ఫైన్. If you are from 2025 and 26 passed out candidates, you can definitely apply for this position. దీనికి మీ శాలరీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. అప్లికేషన్ ఎండ్ డేట్ 31st జులై 2026. ప్రీవియస్లీ మనకు ఆల్రెడీ 15th ఎక్స్పైర్ అయింది, కానీ వీళ్ళు ఇంకొక 15 డేస్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే. శాలరీ విల్ బి డీటెయిల్డ్ అపాన్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది హైరింగ్ ప్రాసెస్. అంటే మీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్, మీ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బట్టి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు అప్లై, read this carefully entire. Okay. Eligibility criteria చూస్తే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2025 and 26 from any 3 years UG degree. You are from BCom, BCA, BSc, BA, BBA, BE vocational course or BMS, etc. are eligible to apply. And students currently enrolling into full-time post-graduation course are not eligible. అంటే మీరు ఏమైనా ఇప్పుడు పీజీ కానీ ఎంసీఏ కానీ చేస్తూ ఉంటే, ఎం అదే ఎంఎస్సి కానీ ఎంసీఏ కానీ చేస్తా ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పొజిషన్స్. ఎవరైతే ఓన్ 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో 2025 అండ్ 26లో వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. అండ్ మినిమం అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసి 50% ఇన్ 10th క్లాస్, ఇంటర్ అండ్ డిప్లొమా ఆర్ యూజీ. మీకు మీకు అరౌండ్ మీకు 49.9% ఉన్న యు ఆర్ నాట్ అలౌడ్. 50% అనేది మ్యాండేటరీ. ఓకే. మీ డిగ్రీలో కూడా మ్యాండేటరీ. సో రీడ్ దిస్ కేర్ఫుల్లీ. అండ్ మీ రెజ్యూమే మ్యాక్స్ 2 pages కంటే ఎక్కువగా ఉండకూడదు. అండ్ మీ పాస్వర్డ్ సైజ్ కూడా హై రిజల్యూషన్లో ఉండాలి. And please note that recent photography should be clicked in the light background, and both the areas of the candidate must be visible. అంటే ఫుల్ టైం మీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ మొత్తం విజిబుల్ అయ్యేలాగా చూడాలి. అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ చేస్తే ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ద కాలేజ్ ఐడి కార్డ్ అండ్ స్కూల్ ఆర్ కాలేజ్ యూజీ మార్క్ షీట్స్ ఆల్సో. సో mandatory document for the onboarding. మీ కాడ పాన్ కార్డ్ is the mandatory, and voter card or passport will be the mandatory to verify the citizenship, and Aadhaar card is the mandatory for the onboarding. సో మీరు ఆన్బోర్డింగ్ ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే పాన్ కార్డ్ ఈజ్ ద మస్ట్ అండ్ షుడ్. మీ కాడ పాన్ కార్డ్ లేకపోతే పాన్ కార్డుకు అప్లై చేసుకోండి. అండ్ దెన్ ఓటర్ కార్డ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి కాడ ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఓటర్ కార్డుకు కూడా అప్లై చేసుకోండి. పాస్పోర్ట్ కూడా వెరీ మ్యాండేటరీ. మీరు కార్పొరేట్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ థింగ్ పాస్పోర్ట్ అనేది ఉండాలి. సో మీ పాస్పోర్ట్కి కూడా అప్లై చేసుకోండి. అండ్ ఆధార్ కార్డ్ ఈజ్ ద మ్యాండేటరీ ఫర్ ది ఆన్బోర్డింగ్. ఓకే. ఇది మొత్తం కంప్లీట్ డాక్యుమెంటేషన్. సో ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్ హైరింగ్ ప్రాసెస్. దెన్ క్లిక్ ఆన్ అప్లై నౌ క్లిక్ చేయండి. అప్లై నౌ క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి ఇవ్వండి. నేను నా మెయిల్ ఐడి ఇస్తాను. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్లీజ్ క్లిక్ ఆన్ ది రిజిస్టర్ అండ్ అప్లై బిలో అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనకి డీటెయిల్స్ అడుగుద్ది ఇక్కడ. సో నేను ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. ఇది నా కోసం కాదు, నేను బిహాఫ్ ఆఫ్ వేరే వాళ్ళ కోసం అప్లై చేస్తున్నా కాబట్టి వాళ్ళ పేరు నేను ఇస్తున్నా. సో మిడిల్ నేమ్ అనేది ఎప్పటికి మీరు ఇవ్వడానికి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గాయస్. సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మిడిల్ నేమ్ ఇస్తే సమ్ కంపెనీస్ ఈ మిడిల్ నేమ్ని కట్ చేసి మీ ఐడి కార్డులో లేదా మీ కంపెనీ డీటెయిల్స్లో ఓన్లీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇస్తారు. అలాంటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ వేరే వాటికి మీరు అప్లై చేసుకునే కూడా ఇబ్బంది అవుతుంది. సో మ్యాక్స్ మీ ఓటర్ కార్డు లేదా మీ ఆధార్ కార్డు లేదా మీ పాన్ కార్డులో ఎలా ఉందో అలా మాత్రమే ఇవ్వండి.
ఒకవేళ ఇది కనపడలేదంటే నేను జూమ్ ఇన్ చేస్తాను. దెన్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్గా ఇవ్వండి. June 3, సో ఫిమేల్, కాలేజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. లేదంటే సెర్చ్ యూజింగ్ ద యువర్ కాలేజ్ పిన్ కోడ్ అని ఉంది కదా. సో శ్రీ అవతి కాలేజ్ పిన్ కోడ్, ఎందుకంటే సమ్ టైమ్స్ ఆ కాలేజ్ శ్రీ పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ. లేదంటే శ్రీ పద్మావతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి. ఓకే, సెలెక్ట్ చేసుకోండి, మీ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ కాలేజ్ పేరు ఇక్కడ కనిపించట్లేదు అంటే ఎన్ఏఎస్ఎం సెలెక్ట్ చేసి అప్లై చేయండి. దెన్ మీ కాలేజ్ యూనివర్సిటీ కానీ మీ కాలేజ్ ఐడి కార్డ్, సో ఆ డీటెయిల్స్ ఇవ్వండి. దెన్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో మై పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అని సెలెక్ట్ చేస్తున్నా, దాన్ని కూడా ఫిల్ చేయండి. అండ్ ఫోన్ నెంబర్, సో మీ ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత ఒకటి పాస్వర్డ్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్, దెన్ ఐ సెలెక్ట్, దెన్ ఐ ఆమ్ నాట్ రోబోట్ క్లిక్ చేసి సేవ్ టు ప్రొసీడ్ క్లిక్ చేయండి. సో దిస్ ఈజ్ ద బేసిక్ డీటెయిల్స్. ఈ మొత్తం ఒక నోట్ ప్యాడ్లో కాపీ ఇచ్చి చేసుకుంటాను నేను, లేదంటే నేను స్క్రీన్ షాట్ తీసేసుకుంటాను. సో బిఫోర్ ఈ మొత్తము వ్యాలిడేట్ చేయండి గాయస్, అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో దెన్ యాడ్ యువర్, సో ఈ మెయిల్ ఐడి వీటిని వెరిఫై చేయమంటుంది. సో నేను వెరిఫై క్లిక్ చేసా, నా మెయిల్ ఐడికి ఒకటి ఓటీపీ వచ్చి ఉంటుంది. సో ఆ ఓటీపీ క్లిక్ చేసా, దెన్ వెరిఫై అయిపోయింది. దెన్ వెరిఫై, వెరిఫై. సో వెరిఫైడ్. సో ఇప్పుడు మీ ప్రెజెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. సో ఇండియా, పిన్ కోడ్ 516227, ఆంధ్రప్రదేశ్, కడప డిస్ట్రిక్ట్, కడప సిటీ, బద్వేల్, అడ్రస్ లైన్ చనంపల్లి, బద్వేల్. దట్స్ ఇట్. సేవ్ చేంజెస్, సేమ్ యాజ్ ది పర్మనెంట్ అడ్రస్. దెన్ మీ రెజ్యూమే అటాచ్ చేయండి. సి యువర్ రెజ్యూమే లెస్ దాన్ టూ పేజెస్ మాత్రమే ఉండాలి. మేక్ షూర్ చెక్ దట్. అండ్ మీ రెజ్యూమే కూడా మీ ఫస్ట్ నేము అండ్ మీ ఫస్ట్ నేమ్ లేదా లాస్ట్ నేమ్ తర్వాత మీ పేరు ఉండేలాగా చూసుకోండి. దెన్ అప్లోడ్ రెజ్యూమే క్లిక్ చేయండి. ఓకే, రెజ్యూమే కూడా అప్లోడ్ అయింది. సో బేసిక్ డీటెయిల్స్ అయిపోయినాయి, కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయింది. దెన్ సేవ్ టు ప్రొసీడ్. దెన్ కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయమంటుంది.
choose an option. I am currently pursuing an education and I have not received my degree. No, I have completed my education. సో మీరు మీరు ఏ ఫీల్డ్‌లో కంప్లీట్ చేశారు? మ్యాథమెటిక్స్, ఎడ్యుకేషన్, బీఏ ఆర్ బీఈడీ. ఫీల్డ్ ఆఫ్ స్టడీ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి. బీఎస్సీ హానర్స్, మేజర్ బ్రాంచ్, మేజర్ మ్యాథమెటిక్స్, అండ్ కంప్యూటర్ సైన్స్. సో నేను మ్యాథమెటిక్స్ అండ్ అనదర్ థింగ్ కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్ ఏది ఇది? సారీ, స్టాటిస్టిక్స్. 2 కంప్లీట్ అయిపోయినాయి. మ్యాథమెటిక్స్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ వచ్చేసి బీఎస్సీ అండ్ బీఎస్సీ హానర్స్‌లో నేను మ్యాథమెటిక్స్ అండ్ ఇది సెలెక్ట్ చేసుకున్నా. స్టాటిస్టిక్స్, దట్స్ ఇట్. తర్వాత కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే మీ డిగ్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2023 ఆగస్ట్. ఎప్పుడు ఎండ్ అయింది? 2026 జులై. బ్యాచ్ 2026 passed out. If you are from the 2025 passed out, మీ అకాడమిక్ ఇయర్స్ బట్టి దాన్ని సెలెక్ట్ చేయండి. సెమిస్టర్స్ మీకు 6 సెమిస్టర్ అండ్ లేటరల్ ఎంట్రీ. ఐ యామ్ ఏ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్. నో. అండ్ మీ పర్సంటేజ్ 89%, లేదా మీకు సీజీపీఏ ఉంటే సీజీపీఏ, లేదా ఎస్జీపీఏ ఉంటే ఎస్జీపీఏ మొత్తం. సో టోటల్ బ్యాక్లాగ్ డీటెయిల్స్, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే అది క్లిక్ చేసి మీ బ్యాక్లాగ్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి, లేదంటే లేదు. దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ ప్రొసీడ్. తర్వాత మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్స్, అంటే మీ ఇంటర్మీడియట్ మీరు ఏ కాలేజ్? శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ అండ్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంథింగ్ ఉంటుంది మాకు. బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్. సి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇది చేంజ్ అయింది గైస్. ప్రీవియస్గా మేము చదివేటప్పుడు ఇది వేరేది ఉండేది. సో ఐ కన్ఫ్యూజ్డ్ ఇప్పుడు. సో అది సెలెక్ట్ చేసి ఫుల్ టైం. మీరు ఫుల్ టైం అయితే ఫుల్ టైం, పార్ట్ టైం అయితే పార్ట్ టైం క్లిక్ చేయండి. మీ పర్సంటేజ్ 85%. స్టార్టింగ్ 2021 టు 2023 అండ్ మీ 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వండి. స్కూల్, ఈ స్కూల్ నేమ్ ఇవ్వండి. విశ్వశాంతి విద్యానికేతన్. బోర్డ్ సేమ్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్. సో మీ స్కోర్ 85% పర్సంటేజ్ ఇచ్చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో 2020 to 2021. సో మీకు ఏమైనా ప్రీవియస్ ఇంకా మీకు స్పోర్ట్స్ ఎక్సెట్రా ఉంటే యాడ్ చేయండి. దెన్ సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. సో దెన్
ఇంటర్న్‌షిప్ అండ్ ద వర్క్ ఎక్స్‌పీరియన్స్. మీరు ఏమైనా మీరు ఇంటర్న్‌షిప్స్ చేసినా, లేదా మీకు ఏమైనా ఇంటర్న్‌షిప్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఫిల్ చేయండి. దెన్ ఐ హావ్ నా లేదు మీరు ఏమీ చేయలేదంటే, ఐ హావ్ నాట్ కంప్లీటెడ్ ఎనీ ఇంటర్న్‌షిప్స్ అండ్ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రేయర్ ప్రీవియర్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇది సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. అండ్ ప్రొఫైల్ ఫోటో ఆన్ ద డాక్యుమెంట్. మీ ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేయండి ఇక్కడ. మీ ప్రొఫైల్ ఫోటో మేక్ ష్యూర్ క్లారిటీగా ఉండేలా చూడండి. సో డ్రాగ్ చేసుకొని అప్లోడ్. సో మీ ప్రొఫైల్ ఫోటో, దెన్ సేవ్ అండ్ ప్రొసీడ్. ఆల్ రైట్. సో మన ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాం కదా ఇప్పుడు. కాగ్నిజెంట్ ఫెచెస్ సి హియర్. సో ఇది వచ్చేసి మీకు పాన్ ఇండియా హైరింగ్ ప్రాసెస్. సో ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ, దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ గైస్. ఈ ఎలిజిబిలిటీస్ అన్నీ నేను మీట్ చేశాము కానీ. సో అలౌడ్ ప్రోగ్రామ్షిప్ స్పెసిఫికల్లీ జాబ్ జాబ్ ప్రొఫైల్ నాట్ ఓపెన్ ఫర్ ది బీఎస్సీ హానర్స్ అని ఉంది కదా. అది మీరు బీఎస్సీ హానర్స్ అయితే ఇది మీకు నాట్ ఎలిజిబుల్ అంటుంది. సో నేను ఇక్కడ వేరేది సెలెక్ట్ చేస్తా. చేంజ్ చేద్దాం. స్టాటిస్టిక్స్ బదులు బీఎస్సీ కంప్యూటర్స్. బీఎస్సీ జస్ట్ బీఎస్సీ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్. ఇట్స్ ఫైన్. దెన్ సేవ్ అండ్ ప్రొసీడ్, సేవ్ అండ్ ప్రొసీడ్, సేవ్ అండ్ ప్రొసీడ్, సేవ్ అండ్ ప్రొసీడ్. సి ఇప్పుడు ఇందాక మనకు నాట్ అలౌడ్ అండ్ మనకు నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది కదా. సో బీఎస్సీ హానర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బీఎస్సీ హానర్స్ అంటే మీకు ఈ 6 సెమిస్టర్లు ఉండవు. అది స్పెషలైజ్డ్ సమ్ అదర్ థింగ్స్. అండ్ మీకు ఎటువంటి కంప్యూటర్ రిలేటెడ్ కోర్సులు మీకు బీఎస్సీ హానర్స్లో ఉండదు. సో సో అందుకోసమే ఇది మీకు రిజెక్ట్ చేస్తుంది. సో అది ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. బీఎస్సీ హానర్స్ లే లేకుండా ఓన్లీ బీఎస్సీనే సెలెక్ట్ చేసుకోండి మీ బీఎస్సీలో మీకు కంప్యూటర్ సైన్స్ ఉంటే. సో ప్లీజ్ ఎన్ష్యూర్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఈజ్ అవైలబుల్ టు ప్రొసీడ్ ద అండ్ సబ్స్క్రిప్షన్ ద రౌండ్స్. ఎస్ క్లిక్ చేయండి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యాజ్ పర్ ది పాన్ కార్డ్ రెఫరెన్స్ నేమింగ్ కన్వీనర్ మెట్రిక్ ద అటాచ్. ఎస్ అలాగే ఉంది. సో మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ లేదు కాబట్టి డోంట్ ఫిల్ దట్. అండ్ లాస్ట్ నేమ్ యాజ్ పర్ ది పాన్ కార్డ్. దెన్ ఫాదర్స్ నేమ్, ఫిల్ చేయండి. అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ జస్ట్ ఇవ్వండి. ఆర్ యూ లివింగ్ ఇన్ ఇండియా? ఎస్. డస్ యువర్ institute or college or allow for the internship in the last semester? Yes. Please enter the tentative last date of your last semester. మీ లాస్ట్ సెమిస్టర్ టెంటేటివ్ డేట్ ఎప్పుడు? ఎప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో మే 15 పెట్టేసేయండి. ప్లీజ్ ఎంటర్ ద టెంటేటివ్ ఎండ్ డేట్ ఆఫ్ యువర్ లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. సేమ్. సారీ ఇది స్టార్ట్ డేట్ కదా. స్టార్ట్ డేట్
January 2 అండ్ ఎండ్ డేట్ లేదు ఇంకా మీకు 6 మంత్స్ ఉండాలి కాబట్టి అట్లీస్ట్ డిసెంబర్ 4 సెలెక్ట్ చేసుకోండి. డిసెంబర్ 4 టు ఇది మీకు లాస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అండ్ ఎగ్జామ్‌కి అట్లీస్ట్ 6 మంత్స్ ఉండాలి. సో, ఈ 6 మంత్స్‌కు తగ్గట్టు నేను పెట్టా. అండ్ డూ డూ స్పెసిఫిక్‌గా టెంటేటివ్ డేట్ వెన్ యూ రిసీవ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ జూన్ జూన్ 17. సో, ఇవి మీకు మీ ఎగ్జామ్స్ తర్వాత 1 మంత్‌కొస్తదా? మీకు 2 మంత్స్‌కొస్తదా? మీ కాలేజీ వాళ్ళని అడిగి మీరు సబ్మిట్ చేయండి. ఆర్ యూ పర్చేసింగ్? నో. ఔట్‌సైడ్ నో. సెలెక్ట్ ద జాబ్ లొకేషన్. ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ హైదరాబాద్, బెంగుళూరు. ఆర్ యూ ఫ్లెక్సిబుల్ ఫర్ ఎనీ షిఫ్ట్ టైమింగ్? యెస్. ఆర్ యూ ఫ్లెక్సిబుల్? యెస్. Select the skills in which area you are the proficient. Python and cloud and Java. Theoretical knowledge, cloud, Python, Java programming. Select the skills in which you have the hands-on experience. Python. Have you been associated with the Cognizant before through the any below channels? No, not applicable. Select చేసుకోండి. If you were associated with the Cognizant, please share the employee ID. NA not applicable. Where the associate earlier, please mention the business. NA not applicable. Select the nationality Indian. Here is agree. PAN card yes. Yes. మీ కాడ పాన్ కార్డ్ మీ కాడ పాన్ కార్డు ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో. మీ కాడ ఓటర్ కార్డు ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో. మీ కాడ పాస్పోర్ట్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో. డూ యూ హ్యావ్ ది సో మీ కాడ పాన్ కార్డు పాస్పోర్ట్ లేదు కాబట్టి నో పాస్పోర్ట్ అవైలబుల్ సెలెక్ట్ చేయండి. ఇఫ్ సో దీనికి కూడా ఎన్ఏ ఇదో ఫారెన్, సో నాట్ అప్లికేబుల్. సో సో ఇవి మొత్తం మీరు ప్రాపర్గా చదివి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంటది, లేదు జపనీస్ లాంగ్వేజ్ అంటది, నాట్ అప్లికేబుల్. మీరు ప్రాపర్గా చదివి అప్లై చేయండి, సెలెక్ట్ చేయండి. అండ్ ఆర్ యూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ ఇంపీరియర్? నో. ది డిస్క్లైమర్ ఐ అగ్రీ. ఆర్ యూ ఫ్లెక్సిబుల్ ఇన్ ద టర్మ్ ఆఫ్ ది వర్క్ లొకేషన్? ఎస్. సబ్మిట్. ఆల్ డన్ వచ్చేది కదా. దెన్ ఐ అగ్రీ అండ్ అప్లై. సో మీకు ఈ అప్లికేషన్ లింక్ నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తా, అండ్ అక్కడి నుంచి వెళ్ళి అప్లై చేయండి. సో ఇది మీ కాగ్నిజెంట్ ఎంటైర్ డీటెయిల్స్. సో మీ హైరింగ్ ప్రాసెస్, మీరు అప్లికేషన్ సెండ్ చేశారు, మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, వెన్ టు బి అనౌన్స్డ్. సో తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ఆఫర్ లెటర్. సో కంప్లీట్ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలా అనుకుంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ ఎలా అప్లై చేయాలి, సో వీటి అన్నిటి కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీరు అది సబ్మిట్ క్లిక్ చేస్తానే మీకు ఒకటి మెయిల్ కూడా వస్తుంది, చూడండి. సో ఇలాంటి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని, లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఎలా అప్లై చేయాలో ఎండ్ టు ఎండ్ స్టెప్స్ నేను ప్రొవైడ్ చేశాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అగైన్ అండ్ అగైన్ ఈ వీడియో చూసి అప్లై చేయండి. బాయ్. జై హింద్.